ఈ వీడియో టాపిక్ చూసిన తర్వాత కూడా మీరు ఈ వీడియో ఓపెన్ చేశారంటే మీరు చాలా గ్రేట్ అండ్ డెడికేషన్తో ఉన్నారనేసి అయితే నాకు అర్థమవుతుంది. నా బీటెక్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద సెమిస్టర్ ఎగ్జామ్ గురించి కొన్ని ట్రూత్స్, ఎక్స్టర్నల్ ల్యాబ్స్, ఇంటర్నల్ ల్యాబ్స్ ఎలా మీరు అటెంప్ట్ చేయొచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు అనే టిప్స్ నా తరపు నుంచి కొన్ని ఇస్తాను అనమాట. ఎక్కువ లేచకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఈ వీడియోని లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ వీడియో నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. ఫస్ట్ పార్ట్లో సోది మాత్రమే చెప్తాను. సెకండ్ పార్ట్లో మీకు టిప్స్ ఇస్తాను. డైరెక్ట్గా మాకు టిప్సే కావాలి, మేము రాక్ చేయాలి సెమిస్టర్ ఎగ్జామ్ అనుకుంటుంటే ఆ పార్ట్కి వెళ్ళిపోవచ్చు. లేదు మనం ఖాళీయే అనేసి అంటే పదండి మనం మన ఫస్ట్ ఇయర్ ఆఫ్ అవర్ ఇంజనీరింగ్కి వెళ్దాం. మనం కాలేజ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరిలాగానే మనకేంటంటే టాపర్ అయిపోవాలి, మంచిగా పర్ఫామ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి బ్రెయిన్లో అయితే ఉండేది. కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో మాత్రం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు టైం అనేది దొరికేది కాదు. బ్రో మీ అందరూ అనుకుంటుంటారు మీరు ఎంతో డెడికేషన్తో చదువుతున్నారు అని చెప్పేసి. మీ స్వరూపన్న ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్ పరంగా ఉన్న డెడికేషన్ మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారో మీకు తెలియదు అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం విత్ మార్నింగ్ వేసాక ఏమైనా అసైన్మెంట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా ఫినిష్ చేసుకునేవాడిని అనమాట. లేదా నైట్ అయినా చేసుకునేవాడిని. కాలేజ్కి టైంకి వెళ్ళిపోవడం. అలాగే మనం అప్పుడు సెకండ్ సిఆర్ అనమాట. ఏదో కొంచెం క్లాస్ సపోర్ట్ లేక మనం 2 రోజులతో ఓడిపోయి వైస్ సిఆర్ అయ్యాము. సిఆర్ అవ్వలేదు, క్లాస్ రిప్రజెంటేటివ్ పోన్లే అని చెప్పేసి లాస్ట్ బెంచ్లో ఉండేవాడిని. కానీ అప్పుడప్పుడు మోటివేషన్ వచ్చి ఫస్ట్ బెంచ్కి వచ్చేసి సరిగ్గా వినేసి సార్ ఏదైనా స్టేజ్ మీదకి పిలిస్తే వెళ్ళి ఎక్కేసి దాని తర్వాత అలా కొంచెం బోర్ కొట్టినప్పుడు పడుకుని పోయి అలా అయిపోయింది అనమాట. ఈవినింగ్ వరకు. ఈవినింగ్ మొదలైంది 5-5:30 ఆ టైం కాలేజ్ అయిపోగానే ఫ్రెండ్ని పట్టుకొని వెళ్ళి లైబ్రరీలోకి వెళ్ళి చదివించుకునేవాళ్ళు. లైబ్రరీలో ఫోటో తీసుకుని పోస్ట్ కూడా ఉంటుంది అనమాట నా ఫస్ట్ ఇయర్లో. ఈవినింగ్ ఈ లైబ్రరీ ఏదో అలా ఏదో రాత్రి కొంచెం డిన్నర్ అయిన తర్వాత ఏదో మనం వెబ్ డెవలప్మెంట్ అవి చేసేవాళ్ళం. కానీ ప్లస్ అలాగే అసైన్మెంట్స్ ఇవి కూడా చేసేవాడిని. ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ నువ్వు చేసేవాడు కదా బ్రో అనేసి అంటే తొక్క చేసేవాడిని. ఏం కాదు, జస్ట్ 60 సబ్స్క్రైబర్స్ ఉండేవారు అనమాట. అప్పుడు ఏదో మనకి టైం కుదిరినప్పుడు కొంచెం చేసేవాడిని అంతేగాని అప్పుడైతే టైం అంత కుదిరేది కాదు. ఎక్కడితో ఆగిందా మన స్వరూపాన్ని డెడికేషన్ లేదు. వీడియోలో ఇంకా ప్రొసీడ్ అయ్యే కంటే ముందు చాలా మంది డేటా సైన్స్ మేము నేర్చుకోవచ్చా, మాకు ఈ ఫీల్డ్ కరెక్టేనా, మాకు ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే షేర్ చేయండి బ్రో అని చెప్పేసి అడుగుతున్నారనమాట. మీకోసం విజయవాడలో మంగళపురం అనే విలేజ్ నుంచి నరేష్ ఇన్స్పిరేషన్ స్టోరీ అనేది షేర్ చేస్తానమాట. ఇతను డిగ్రీ అనేది మెకానికల్ ఇంజనీరింగ్ లో చేసుకున్నారు. దీని తర్వాత ఇతనికి యూపీఎస్సీలో చాలా ఇంట్రెస్ట్ అనేది ఉండేది అనమాట. క్లియర్ చేద్దామని చెప్పేసి ఢిల్లీ మూవ్ అయిపోయారు అనమాట. అండ్ ఢిల్లీలోనే యూపీఎస్సీ అండ్ చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ అనేది చేసుకున్నారు. కానీ ఎంత ట్రై చేసినా కూడా అనుకున్న రిజల్ట్స్ రాకపోవడం వల్ల ఇతను ఏం చేశారంటే మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఏంటి, మనం కూడా ఏదో ఒక ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఓడెన్ స్కూల్ తరపు నుంచి ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది తీసుకున్నారనమాట. అండ్ ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ తీసుకుని ఇన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అవ్వడం వల్ల మొత్తం డెడికేషన్, మోటివేషన్ మొత్తం అంతా పెట్టి ఫోకస్ గా చేయడం వల్ల ఒక మెకానికల్ బ్రాంచ్ నుంచి రిలేట్ అయినా కూడా డేటా సైన్స్ అనేది నేర్చుకొని క్యాప్జెమినైలో సీనియర్ డేటా అనలిస్ట్ రోల్ అనేది పొందారనమాట. మీరు కూడా ఒకవేళ డేటా సైన్స్ అనేది నేర్చుకుందాం అనుకుంటుంటే ఓడెన్ స్కూల్ అనే వాళ్ళు మీకోసం 6 months డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది కండక్ట్ చేపిస్తున్నారు. సో ఇక్కడ మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మీకు ఎటువంటి రివ్యూస్ కావాలి, ఇక్కడ చదివిన స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ కావాలి అన్న కూడా మొత్తం అన్ని దొరుకుతాయి. అండ్ వీళ్ళ డేటా సైన్స్ కరికులం కూడా మీరు చూసుకోవచ్చు. అసలు ఏం నేర్పిస్తారు మొత్తం బిగినింగ్ నుంచి మీకు ఏం రాదన్నా కూడా ఫ్రమ్ స్క్రాచ్ వీళ్ళు డేటా సైన్స్ అనేది నేర్పిస్తారనమాట. సో మీరు ఈ బూట్ క్యాంప్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్కి వెళ్తారు. రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీరు చేయొచ్చు. వాళ్ళ తరపు నుంచి మీకు కాల్ వచ్చి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేపిస్తారనమాట. మీ కెరియర్ రిలేటెడ్ గైడెన్స్ కూడా ఇస్తారు. సో మీరు కూడా నరేష్ లాగానే మీ స్టోరీ అనేది రీక్రియేట్ చేయాలని చెప్పేసి అయితే ఈ ఆపర్చునిటీ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు రిజిస్టర్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ నుంచి మనం మన వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ అసలైన డెడికేషన్ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. మనం ఏదో వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాం. అలాగే మనం చదువుతున్న మెటీరియల్స్ అన్ని ఏదో ఒక వెబ్సైట్ లో పెడితే ఈసీలో ఉన్న 3 సెక్షన్స్ అందరూ మన మెటీరియల్స్ అనేవి చదువుకోవచ్చు, సింపుల్ గా దొరికేస్తే వెబ్సైట్ కి వెళ్తే అని చెప్పేసి నేను వెబ్సైట్ కూడా తయారు చేశాను. వెబ్సైట్ తో ఆగేనా కాదు, ఇంకొకటి ఎవడో ఉండేవాడు ఆడిని పట్టుకొని లెట్స్ స్టడీ టుగెదర్, లెట్స్ కోడ్ టుగెదర్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూపులు. ఆ వాట్సాప్ గ్రూపులు తాపేనా లేదు. గ్రూపుల తర్వాత మనం మన క్లాస్ టీచర్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం సార్, ఎక్స్ట్రా చదవాలనుకుంటున్నాం సార్, సెల్ఫ్ స్టడీ సార్, సెల్ఫ్ ప్రిపరేషన్ సార్ అని చెప్పేసి ఎక్స్ట్రా అవర్స్ కోసం అడిగేసేవాడిని. కాలేజ్ అయిపోయిన తర్వాత లేదా కాలేజ్ అయ్యే ముందు ఈ గ్రూప్ అందరూ కలిపి ప్రిపేర్ అవుతాం సార్, రోజుకు ఒక టాపిక్ ఇలా ప్రిపేర్ అవుతాము, అందరి చేత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుకుంటాము అనేసి గ్రూపులు చేసేవాడిని. మనం అక్కడతో కూడా ఆగేనా లేదు. హాస్టల్లో కూడా ఆ గ్రూపుల్లో కూడా మెసేజ్ చేసి ఈ రూమ్ లో మనం సెల్ఫ్ స్టడీ చేస్తున్నాము, అందరూ ఈ రూమ్ కి వచ్చేయండి చదువుకోవడానికి, ఎవరిదైనా డౌట్స్ అంటే అందరూ డిస్కస్ చేసేసుకుందాం అని చెప్పేసి ఆ రూమ్ లోకి రాత్రి పూట వచ్చేసి అందరూ ఒక 20-30 మంది కలిసి ఏవేవో చదివేసుకొని ఏం జరిగేవో ఎంత డెడికేషన్ ఉంటే సెమిస్టర్ ఎగ్జామ్ కి మీ ఊహలకి మించేసే ఉంటుంది అనమాట. తర్వాత అలా ఫ్రెండ్స్ తో కలిసి సీనియర్ చెప్పిన మాటలు విని అప్పుడు నేను రియలైజ్ అయ్యా సెమిస్టర్ ఎగ్జామ్ యొక్క వాల్యూ ఏంటి, సెమిస్టర్ ఎగ్జామ్ కోసం మనం చేయాల్సింది ఏంటి, మనం ఏం చేస్తున్నాము. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనం సెమిస్టర్ ఎగ్జామ్ కి ఒక రోజు కూడా చదువుదామంటే చాలా ఎక్కువ అనమాట అది. సో మీరు కూడా నా అంత డెడికేషన్ కాకపోయినా ఓ మాదిరిగా ఉన్నా కూడా
హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు మరీ స్వరూపన్నలాగైతే కాదు, మీకు ఇప్పుడే నేను మొత్తం అంతా చెప్పేసాను అసలు సెమిస్టర్ ఎగ్జామ్ అంటే ఏంటి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు నా 4 years సెమిస్టర్ ఎగ్జామ్ యొక్క ఎక్స్పీరియన్స్ కలిపి టిప్స్ అడిగితే సింపుల్గా ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఇస్తాను బ్రో. సెమిస్టర్ ఎగ్జామ్ని నేను ఎంత తక్కువ చేసినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్ ఆగిందా అది మరి క్లియర్ అవ్వాలంటే బ్రో టార్చర్. జూనియర్స్తో వెళ్ళి బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాయాలి. మీరు ఒకసారి మీ మైండ్లో ఊహించుకోండి, మీ జూనియర్స్తో వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయాలి. సెమిస్టర్ ఎగ్జామ్, ల్యాబ్ ఎగ్జామ్ ఏది ఆగితే అది. సో సెమిస్టర్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. CGPA ఇది ఖచ్చితంగా 8.5 అబోవ్ ఉండాలి. ఒకవేళ మీరు ECE, EEE ఇలాంటి బ్రాంచెస్ నుంచి అయితే, నాన్ ఐటీ CSE బ్రాంచెస్ అయితే ఖచ్చితంగా 9 అబోవ్ ఉండాలన్నమాట. మీ ఇష్టం ఎంతైనా, దాని తర్వాత నో లిమిట్స్. మినిమం CGPAs నేను చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు అనుకుంటారు బ్రో మేము ఫస్ట్ డే నుంచి ఎంత డెడికేషన్, నువ్వు చెప్పినంత డెడికేషన్తో చదవలేదు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. చూడండి, ఇప్పుడు 8.59 CGPAs తెచ్చుకోవడానికి మీ కాలేజ్ ఎంత స్ట్రిక్ట్ అయినా కూడా మీరు సిలబస్ని కరెక్టే చదువుకుంటే మీకు 8.5 CGPA అబో ఖచ్చితంగా వస్తుంది. బ్రో 1 day చదువు, 1 week ముందు చదువు అని చెప్పేసి చెప్తున్నావు, కానీ ఏం చదవాలి అని చెప్పేసి మీకు తెలియదు, అవునా కదా? సో మీరేం చేస్తారంటే సిలబస్ ఇస్తారు, మీకు ఖచ్చితంగా ఇస్తారు. సిలబస్ ఇవ్వకపోతే అడగండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా ఇస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంటే మీరు ఉన్న సిలబస్ను మొత్తం చదివేయండి. మీకు రిసోర్సెస్ ఏమున్నాయి? ఫస్ట్ పాయింట్ ChatGPT, సెకండ్ పాయింట్ యూట్యూబ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ యూట్యూబ్కి ఇవ్వండి, ఎందుకంటే ChatGPT తెలియదంటే సోచ్ చెప్తుంది, కానీ యూట్యూబ్ అయితే కరెక్ట్ చెప్తుంది. కావాలంటే గూగుల్ బార్ని కూడా అడగొచ్చు, ఎందుకంటే అది ఆన్లైన్లో గూగుల్లో ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఇస్తుంది అనమాట ఆన్సర్స్ అనేవి. అండ్ యూట్యూబ్లో బెస్ట్ ఛానల్స్ చెప్పు బ్రో అంటే చూడండి, ఆంధ్ర తెలంగాణలో బొచ్చుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ బొచ్చుడు ఇంజనీరింగ్ కాలేజ్లో బొచ్చుడు సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి నేను బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ అనేవి సజెస్ట్ చేయలేను, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ ECE. మోర్ ఓవర్ నేను ఫస్ట్ ఇయర్లో చదివినప్పుడు ఏదైతే వీడియో మనకి ఎక్కుతుందో అది వీడియో చూసేవాడిని, అలా ఫాలో అయిపోయేవాడిని, ఏది దొరికితే అది. కానీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? సిలబస్ పేపర్ మొత్తం ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయాలి. అండ్ సెమిస్టర్ ఎగ్జామ్కి వస్తేప్పటికి ప్యాటర్న్, మా ప్యాటర్న్ వేరు, మీ ప్యాటర్న్ వస్తేప్పుడు మారిపోతుంటుంది అనమాట. ఇప్పుడు మాదైతే R20 రెగ్యులేషన్ అనమాట. ఆ ప్రీవియస్ ఇయర్ కూడా వేరేగా ఉండేది. యూనిట్స్ అనేవి 6 ఉండేవి, మాకైతే యూనిట్స్ 5 యూనిట్సే. 5 యూనిట్స్ అంటే 5 14 మార్క్ క్వశ్చన్స్ వచ్చేవన్నమాట, ఏబి అని చెప్పేసి. సో ఆ సిలబస్ పేపర్ అలా చదువుకొని వెళ్ళి పేపర్లో ఏదైతే అటెంప్ట్ చేస్తామో సరిగ్గా చేసి వచ్చేసేవాడిని. సో నా ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద నేను మీకు ఇచ్చే సజెషన్, సిలబస్ పేపర్ అనేది చదవండి. అండ్ మోర్ ఓవర్ థర్డ్ టిప్ ఏంటంటే ఇండివిజువల్గా, ఒంటరిగా చదవద్దు. ఎందుకంటే నువ్వు ఒకటే చదివించుకున్నావు అనుకో, రేపు ఒక ఎగ్జామ్ ఉంటే ఈరోజు ఒక ఎగ్జామ్ చదువుతుంటావు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయన్నమాట. ఫ్రెండ్స్తో గ్రూప్గా చదువు. ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే ఫ్రీ ఫైర్ పబ్జీ ఆడే ఫ్రెండ్స్ కాదు. ఎవరైతే చదువుతారో, ఎవరికైతే నిజంగా డెడికేషన్ ఉంది, సెమిస్టర్ ఎగ్జామ్కి 1 week బిఫోర్ వాళ్ళకి ఓకే నేను చదవాలి ఖచ్చితంగా అని చెప్పేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు కరెక్ట్ చదువుతున్నారు, అలాంటి ఫ్రెండ్స్తో ఉండు. సెమిస్టర్ ఎగ్జామ్ అప్పుడే నేను అంటున్నా, సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయాక నీ ఇష్టం, ఎవరితో తిరుగుతావో తిరుగు, అది నాకు సంబంధం లేదు. బట్ డ్యూరింగ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే ఫ్రెండ్స్ చదువుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వస్తేప్పటికి సెమిస్టర్ ఎగ్జామ్లో స్లిప్స్ అనేవి వాడొద్దు. ఎందుకంటే ఇంజనీరింగ్లో సెమిస్టర్ ఎగ్జామ్లో ఒకవేళ ఫర్ సపోజ్ మీరు స్లిప్స్ లేదా మాల్ ప్రాక్టీస్ చేసి దొరికితే మీకు 2 subjects ఆపేస్తారనమాట. మీరు ఏదైతే సబ్జెక్ట్ రాస్తున్నారో అది నెక్స్ట్ సబ్జెక్ట్. సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే, ఏవైతే చదువుకుంటే మనం క్లియర్ చేసేస్తామో పేపర్ అవి మీరు చదివించుకోండి, కానీ స్లిప్లు పట్టుకెళ్తే తర్వాత అలా జూనియర్స్తో రాయాల్సి వస్తుంది అనమాట ఎగ్జామ్స్. సో ఇదన్నమాట నా తరపు నుంచి 4th టిప్. 5th టిప్, మీరు ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి, మార్జిన్లు గీయాలి, పెన్సిల్ ఎరేజర్ ఇవన్నీ పట్టుకోవాలి అని చెప్పేసి అయితే నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్ వస్తేప్పటికి మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి సరిగ్గా రాస్తారు, లేదంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు 12th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్లు కాదు, IP ఎగ్జామ్లో ఇవన్నీ చెప్పడానికి, మనకి తెలిసినవి ఇవన్నీ కాబట్టి ఫాలో అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ 6th టిప్ వస్తేప్పటికి ల్యాబ్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రిలేటెడ్. చూడండి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రిలేటెడ్ మీకు ఫస్ట్ ఇయర్లో అయితే అన్ని క్వశ్చన్స్ ఇచ్చేస్తారనమాట, ఇవన్నీ చదువుకొని వచ్చేయండి అని చెప్పేసి. ఏవో 2-3 ల్యాబ్స్ ఉంటే దానిలో ఒక ల్యాబ్ ఏదో ఒకటి క్వశ్చన్స్ తగ్గించేసి 5 questions చదువుకొని రండమ్మా అని చెప్పి చెప్పొచ్చు. 5 questions, 5 ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా తక్కువ ఉంటాయా? పెద్దగా ఉంటాయి. అప్లైడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ ఫిజిక్స్, దాని తర్వాత C&DS అని చెప్పేసి ల్యాబ్ ఉంటుంది, కొంతమందికి వెబ్ డెవలప్మెంట్ ల్యాబ్ ఉంటుంది, కొంతమంది డిఫరెంట్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇలాగే మీరైతే ఎక్స్పెరిమెంట్ అనేది సరిగ్గా చూసుకొని వెళ్ళాలి. ఎయిమ్, అపారటస్, ప్రొసీజర్ ఇవన్నీ సరిగ్గా చూసుకొని వెళ్ళండి చాలు. అక్కడికి వెళ్ళాక మీకు తెలిసంటే ఎక్స్పెరిమెంట్ చేస్తారు, లేదంటే కొంచెం ట్రై చేస్తారు, ఎక్స్పెరిమెంట్ రీడ్ వాల్యూస్ అవన్నీ ట్రై చేస్తారు. ఒకవేళ అంతకీ మనకి వాల్యూస్ అనేవి రావట్లేదు, మనకి చేయడం రాదంటే ఏదో వేరే మెథడ్స్ ట్రై చేసి వాల్యూస్ అనేవి వేసి గుర్తుపెట్టుకున్నా, లేదా ఎలాగో చేసి అక్కడ వాల్యూస్ వేసి ఫైనల్ వాల్యూస్ అనేవి తీసుకొని వచ్చి ఎక్స్టర్నల్లో ఇంటర్నల్లో వాళ్ళ చేత సైన్ అనేవి పెట్టించుకుంటారు అనమాట. బట్ ఈ ల్యాబ్ ఎగ్జామ్స్కి అయితే సార్ ఏం చేస్తారు, మనం ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళొద్దు. ఎందుకంటే ల్యాబ్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఫర్ సపోజ్ మీరు మాల్ ప్రాక్టీస్ చేసి దొరికితే ల్యాబ్ అనేది ఆపేస్తారు. సో ఏదైనా చేస్తే ల్యాబ్లో జాగ్రత్త చేయాలి, లేదంటే చేయకూడదు. స్వరూపాన్ని అయితే ఇలాంటివి ఎంకరేజ్ చేయమని చెప్పడు, ఎందుకంటే మళ్ళీ నన్నే అంటారు బ్రో ఇలా చెప్పు ఇలాగైంది అని చెప్పేసి, నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి. సో నా ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద మొత్తం అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనమాట సెమిస్టర్ ఎగ్జామ్ గురించి. ఇంకా ఎక్స్ట్రా టిప్స్ కావాలంటే మీకోసం కొన్ని పాయింట్స్ తీసి ఉంచాను. ప్లానింగ్ అనేది కరెక్ట్ చేసుకోండి,
టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్ అప్పుడు కరెక్ట్ చేసుకోండి. 3 hours ఏదైతే ఉంటుందో మీ టైంని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోండి. రివిజన్ అనేది కరెక్ట్ చేసుకోండి. అంటే ఒకసారి అయితే చదువుకొని వెళ్ళిపోతామంటే అవ్వదు. రివిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాన్సెప్చువల్ గా అర్థం చేసుకొని వెళ్ళండి. ఏదో గుడ్డిగా బట్టి వెళ్ళిపోతాం అంటే అవ్వదు. దాని తర్వాత హెల్త్ అనేది చూసుకోండి. స్లీప్ అనేది ఎగ్జామ్ ముందు రోజు కరెక్ట్ వేయండి. అంటే మనకు తెలుసు నైట్ అవుట్స్ అనమాట. మనం నైట్ అవుట్స్ వేసినా కూడా కొంచెం ఒక 2-3 hours అయినా కూడా మినిమం స్లీప్ అనేది ఉండాలి. మ్యాక్సిమం అయితే నాకు తెలియదు 2-3 hours కంటే ఎక్కువ వేసేవాడిని కాదు మనం కూడా. దాని తర్వాత మాక్ టెస్ట్ అంటే ఎలాంటివి మనకి పడవు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మనకి ఎలాంటివి చెప్పం మనం అసలు. అలాంటివి మన మైండ్లోకి రావు. మీరు చేస్తారంటే మీరు చేయొచ్చు మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవన్నీ. దాని తర్వాత గ్రూప్ స్టడీ, ఇదైతే మన పాయింటే. స్లీప్ ఇది చెప్పేసాం మనం. స్టే పాజిటివ్గా ఉండండి. సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతే మీరు ఇప్పుడు కూడా సెమిస్టర్ ఎగ్జామ్ అని చెప్పేసి మొత్తం సెమిస్టర్ అంతా టైం వేస్ట్ చేసుకుంటారా? లేదు, మనం ఇంజనీరింగ్లో జాబ్కి ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కంటే ఎక్కువ చేయాలి, చాలా మంచిగా చేయాలి, గ్రేట్ అచీవ్మెంట్స్ చేయాలనుకుంటున్నారంటే అకాడమిక్స్కి కొంచెం తక్కువ టైం ఇచ్చి మిగిలిన సైడ్ హసల్స్కి ఎక్కువ టైం ఇవ్వండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇంకా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఎక్కడి వరకు వీడియో చూస్తున్నారంటే వాచ్ టిల్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.